Hello everyone, welcome to Learn Vocab and GK ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ ఇవి ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి అండ్ ఇవి ఎంసీక్యూ ఫామ్లో ఉంటాయి అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Which vitamin is known as ascorbic acid? ఏ విటమిన్ ని ascorbic acid అని అంటారు? కరెక్ట్ ఆన్సర్ డి, విటమిన్ సి. విటమిన్ సి ని ascorbic acid అంటారు. Which organization is responsible for space research in India? Correct answer D, ISRO. Indian Space Research Organization is responsible for space research in India. ISRO full form వచ్చి Indian Space Research Organization. ISRO అనేది ఎప్పుడు స్థాపించారంటే ఆగస్ట్ 15th 1969లో ఇస్రోని స్థాపించారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరు, కర్ణాటక. ఇస్రో ఫౌండర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఇస్రో వచ్చి ఏ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వస్తుంది. ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Which part of the plant conducts photosynthesis? Correct answer A, leaves. Who wrote Geetanjali? గీతాంజలిని రాసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సి, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిని రాశారు. When is వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఏ, ప్రతి సంవత్సరం 5th జూన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. Which one is correct about Ayushman Bharat scheme? Correct answer B, free health insurance up to 5 lakh per annum. What is the motto of the Indian national emblem? Correct answer B, Satyameva Jayate. Truth alone triumphs. భారత జాతీయ చిహ్నం యొక్క నినాదం సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రయంప్స్. విచ్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? వీటిల్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది? కరెక్ట్ ఆన్సర్ డి, భారత్ రత్న. భారత్ రత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. దీని తర్వాత వచ్చి పద్మ అవార్డ్స్. ఈ 3 పద్మ అవార్డ్స్. వీటిలో హైయెస్ట్ వచ్చి పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఫస్ట్ వచ్చి భారత్ రత్న, సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. What is the name of India's first satellite? Correct answer A, ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేది ఇండియాస్ ది ఫస్ట్ శాటిలైట్.
Which classical dance form originates from Odisha? కరెక్ట్ ఆన్సర్ సి, ఒడిస్సీ. ఒడిస్సీ అనేది ఒడిస్సా స్టేట్ క్లాసికల్ డాన్స్ ఫామ్. కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్. కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్. కథాకళి కేరళ. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పిఎం కిసాన్ స్కీమ్? పిఎం కిసాన్ స్కీమ్ యొక్క లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సి, ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ టు ఫార్మర్స్. ఇన్కమ్ సపోర్ట్ అనేది ఫార్మర్స్కి అందజేయడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం. పిఎం కిసాన్ స్కీమ్. పిఎం కిసాన్ స్కీమ్ ఫుల్ ఫామ్ వచ్చి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అండ్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ launched by the Government of India to provide financial support to farmers across the country. అంటే ఈ స్కీమ్ని ఎందుకు లాంచ్ చేసిందంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్గా ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. లాంచ్ డేట్ వచ్చి 24th February 2019లో లాంచ్ చేసింది ఈ స్కీమ్. దీన్ని లాంచ్ చేసింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్, దీని లక్ష్యం ఏంటంటే ఈ స్కీమ్ యొక్క లక్ష్యం టు ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఇన్కమ్ సపోర్ట్ని ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం దీని లక్ష్యం అన్నమాట. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరంటే, మార్జినల్ ఫార్మర్స్ అంటే 2.5 acre కన్నా అంటే 2.5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్ అంటారు. స్మాల్ ఫార్మర్స్ వచ్చి 2.5 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అంటారు. ఈ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే 6,000 per year in 3 equal installments of 2,000. ప్రతి సంవత్సరం 6,000 ఈ స్కీమ్ ఇస్తుంది. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుంది. అండ్ అది వచ్చి 4 monthsకి 2,000 చొప్పున 3 times వేస్తుంది. 2,000 మీ అకౌంట్లో వేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్స్, అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి మనీ. హూ వ్రోట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ బి, జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాని అనే పుస్తకాన్ని రాశారు. వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ సి, బనియన్ ట్రీ. నేషనల్ సైన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్? కరెక్ట్ ఆన్సర్ డి, 28th February. 28th Februaryన నేషనల్ సైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, ప్రతి సంవత్సరం 28th Februaryనే నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. 28th February 1928లో సర్ చంద్రశేఖర వెంకట రామన్ అనే ఇండియన్ ఫిజిసిస్ట్ రమన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. ఈయన కనుగొన్న రమన్ ఎఫెక్ట్కి ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అవార్డు కూడా ఇచ్చారు 1930లో. అండ్ ఇది ఫస్ట్ ఏషియన్ టు రిసీవ్ ఎ నోబెల్ ఇన్ సైన్స్. ఏషియాలోనే మొట్టమొదటిగా సైన్స్లో నోబెల్ ప్రైజ్ విన్ అయింది సర్ సివి రామన్. అందుకనే నేషనల్ సైన్స్ డే 28th Februaryన సెలబ్రేట్ చేస్తారు. భరతనాట్యం ఈజ్ ఏ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? కరెక్ట్ ఆన్సర్ బి, తమిళనాడు. భరతనాట్యం క్లాసికల్ డాన్స్ ఫామ్ వచ్చి తమిళనాడు స్టేట్. అండ్
కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్, మణిపురి క్లాసికల్ డాన్స్ ఫామ్ మణిపురి. కేరళలో 2 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, ఒకటి కథకళి అండ్ 2 మోహినియట్టం. కథక్ వచ్చి నార్త్ సైడ్ యూపీ, ఉత్తరప్రదేశ్ స్టేట్. Who is the current Chief Election Commissioner of India? Correct answer A. Jnanesh Kumar. Who won the Nobel Peace Prize in 2014 along with Malala Yousafzai? Correct answer A. Kailash Satyarthi. 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ మలాలా యూసఫ్జైతో పాటు కైలాష్ సత్యార్థి గారు కూడా విన్ అయ్యారు. Which article of the Constitution deals with the fundamental rights? Correct answer C. Articles 12 to 35 deals with the fundamental rights. How many players are there in a football team? Correct answer D. 11 players ఉంటారు ఫుట్బాల్ టీంలో. Which article of the Indian Constitution deals with the right to education? Correct answer D. Article 21A, right to education. Article 14 వచ్చి right to equality. Article 21 protection of life and personal liberty. Article 44 uniform civil code. Article 21A right to education. Thank you for watching this video. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.